వేన్ గ్రూడమ్ ఫేమస్ మ్యాన్. జాన్ పైపర్ ఆయన ఫేమస్. Passion is about the majesty of God, the triumph of Christ, and the glory of human life. క్రెగ్ కీనర్ ఆయన చాలా ఫేమస్. Our best surviving source on Alexander the Great is Arian, writing over 400 years later than Alexander the Great. క్రెగ్ బ్లూంబర్గ్ ఆయన ఫేమస్ థియాలజియన్. I believe in Jesus Christ, his only son, our Lord. I believe in the Holy Spirit. ఈ శ్రమల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతారు. మరి దీని యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి? క్రైస్తవులైనటువంటి వారు 3 విషయాలను అంగీకరిస్తారు. ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి మహాశ్రమ రాబోతుంది అన్నది ముగ్గురు ఒప్పుకుంటారు. తర్వాత శ్రమల తర్వాత యేసుక్రీస్తు భూమి మీద తన రాజ్యమును స్థాపిస్తాడు అన్న విషయం కూడా ఒప్పుకుంటారు. సంఘం ఎత్తబడుతుంది అని కూడా ఒప్పుకుంటారు. సమస్యల్లో ఎక్కడొస్తుందంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, మధ్యలోన శ్రమల మధ్యలోన, తర్వాతన శ్రమలకు ముందా అన్నటువంటిది. శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అన్నటువంటి వారి వాదనలో టైమింగ్ ఎక్కడ? శ్రమలు తర్వాత లేకపోతే చివరి సమయంలో, శ్రమలకు చివరికి వచ్చినప్పుడు ఎత్తబడుతుంది అని వీరు నమ్ముతారు. ఆ సమయంలో సంఘము మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకుంటారు. తర్వాత క్రీస్తు సంఘంతో కలిసి భూమి మీదకి వచ్చి తన సంఘాన్ని స్థాపిస్తారన్నది. మరి ఆ సమయంలో సంఘం యొక్క స్థితి ఏమిటి? వాట్ ఈస్ ద చర్చ్ స్టేట్? సంఘం అన్నటువంటిది 7 ఏళ్ల శ్రమల కాలాన్ని అనుభవించవలసిందే. మిడ్ ట్రిబ్యులేషన్ ఏమంటుంది? 3.5 ఏళ్ళు మాత్రమే అనుభవిస్తుంది, దాని తర్వాత ఎత్తబడుతుంది అంటారు. ప్రీ ట్రిబ్యులేషన్ వాళ్ళు ఏమంటారు? అసలు సంఘము శ్రమల మధ్యనే ఉండదు అని. పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి శ్రమల తర్వాత సంఘం ఎత్తబడడం అనేది కంప్లీట్ 7 సంవత్సరాల శ్రమలు మహాశ్రమలు, దీని గుండా సంఘం వెళ్ళవలసిందే. మరి దీన్ని ఎవరెవరు నమ్ముతారు? ఈ ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్ ఎవరు నమ్ముతారు? రోమన్ క్యాథలిక్స్ నమ్ముతారు, గ్రీక్ ఆర్థోడాక్స్ నమ్ముతారు, చాలామంది ప్రొటెస్టెంట్స్ కూడా నమ్ముతారు. మొదటి 2 శతాబ్దాలు, 1-2 శతాబ్దాలు చూస్తే భక్తులు ఉన్నారు. జస్టిన్, మార్టిర్ చాలా ఫేమస్ వీళ్ళంతా. రేనియస్, టెర్టూలియన్, సంఘ పెద్దలు వీళ్ళు, చర్చ్ ఫాదర్స్. క్రీస్తు రాకమునుపు శ్రమలు అనేటువంటివి ఉంటాయి, దాని గుండా వెళ్ళాల్సిందనే నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ స్కాలర్స్, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పండితులు ఎవరెవరు దీన్ని నమ్మేవాళ్ళంటే బహుశా మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది థియాలజీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వేన్ గ్రూడమ్ ఫేమస్ మ్యాన్. జాన్ పైపర్ ఆయన ఫేమస్. క్రెగ్ కీనర్ ఆయన చాలా ఫేమస్. క్రెగ్ బ్లూంబర్గ్ ఆయన ఫేమస్ థియాలజియన్. జార్జ్ లాడ్, వీళ్ళంతా ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ పండితులు. వీళ్ళంతా ఈ శ్రమల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతారు. మరి దీని యొక్క స్ట్రెంగ్త్ ఏమిటంటే ఒక్కొక్కటి చూసుకుందాం. వీళ్ళు మత్తయి సువార్త 24లో చెప్పినట్టు యేసుక్రీస్తు తిరిగి వస్తాడు శ్రమల తర్వాత అనేది న్యాచురల్గా తీసుకుంటారు. దానికి ఏం పెద్ద డిఫరెంట్ వివరణ ఇవ్వరు. చూద్దాం. మత్తయి 24:21 లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. 29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. 30 అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. యేసుప్రభు రాకడ గురించి 24 అధ్యాయంలో చెప్తున్నాడు. శ్రమల తర్వాత, మహాశ్రమల తర్వాత నేను వస్తానంటున్నాడు. కాబట్టి వీళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటంటే దాన్ని తీసుకొని శ్రమల వరకు సంఘం ఉంటుంది, యేసుక్రీస్తు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు అన్నటువంటిది నమ్ముతారు. ఈ యొక్క ప్రకటన గ్రంథములో చాలా ప్రవచనాలు ఏమని చెప్తాయంటే యేసుక్రీస్తు ఒక్కసారే వస్తాడు అని, అది కూడా శ్రమల తర్వాత అని. ప్రకటన 13:7లో మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను,
వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వను. దానికంటే క్రీస్తు విరోధి క్రూరముఖమునకు. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీదను, ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడను. పరిశుద్ధులతో యుద్ధము చేయను. ఈ పరిశుద్ధులు అన్న దాని మీద గొడవ వచ్చింది. ఎవరు పరిశుద్ధులు? వీరు దీన్ని ఆధారంగా తీసుకుంటారు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నారంటే పరిశుద్ధులు శ్రమల మధ్యలో. సాతాను ఎప్పుడు యుద్ధం చేస్తాడు? రెండవ 3.5 శ్రమలు. అంటే మొదటి 3.5 శ్రమల్లో సాతాను అనుకూలంగా ఉంటాడు, అంటే సాతాను అంటే క్రీస్తు విరోధి. రెండవ భాగమైన 7 శ్రమలు, సెకండ్ హాఫ్ ఆఫ్ 3.5 yearsలో వీడు సంత్యక్రీస్తు తానే దేవుడిని అన్నప్పుడు గొడవలు అయితే అక్కడ హింసలు స్టార్ట్ అవుతాయి. సో ఆ టైంలో పరిశుద్ధులు ఉన్నారంటే ఇదే సంఘము అని వీళ్ళంటారు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద పోరాటం ఉందన్నమాట. దాని తర్వాత చెప్తాను. ఆ పరిశుద్ధులు సంఘం అన్నట్టు ఏంటో తర్వాత మాట్లాడదాం. 20వ అధ్యాయము 5వ వచనము. ఇది కూడా వీళ్ళకి స్ట్రెంగ్త్. ప్రకటన 20:5. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. చూసారా, ఇది ఫస్ట్ రెజరక్షన్ అని అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నారు? మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయము 16. ఇవన్నీ మీరు చూడాలి, అర్థం కాదు. మొదటి తెస్సలోనికలు 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. రిజరక్షన్ చూడండి, పునరుద్ధానం. తెస్సలోనిక పత్రికల్లో పౌలు ఏమంటున్నాడంటే ప్రభు దిగి వచ్చిన తర్వాత మృతులు లేస్తారు. వినండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ప్రకటన 20వ అధ్యాయంలో ఇదే మొదటి 5వ వచనం, ఇదే మొదటి పునరుద్ధానము అని. కాబట్టి శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని చెప్తున్నటువంటి వారు ఏమంటారంటే శ్రమల ముందు సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేటువంటి 4:16 తప్పు. అది పునరుద్ధానం కాదు. ప్రకటనలో చెప్పబడినదే పునరుద్ధానం. కాబట్టి శ్రమల తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అన్నారు. తర్వాత వీళ్ళు ఏమంటారంటే పోస్ట్ ట్రిబులేషన్, అంటే శ్రమ తర్వాత సంఘం ఎత్తబడుతున్న వారు ఏంటారంటే చరిత్ర అంతా కూడా దేవుని ప్రజలు చాలా హింసలు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు. కాబట్టి అంత్యకాలంలో సంఘం శ్రమలను ఎదుర్కోవడం అనేది పెద్ద వింతైన విషయంగా జరగాల్సిందే అంటారు. ఇది కూడా వీళ్ళ స్ట్రెంగ్త్. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినారు వాళ్ళు. నేను కూడా ఫస్ట్ టైం చూశాను అది. ఎందుకు వీళ్ళు ఈ పాయింట్ చెప్పారంటే శ్రమల ముందు సంఘం ఎత్తబడే వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటారు. శ్రమల తర్వాత సంఘం ఎత్తబడే ఏమంటారంటే అవును నిజమే, శిక్ష విధి లేదు. శిక్ష 2 రకాల ఉగ్రత, ఒకటి సాతానుది, ఒకటి దేవుడికి సంబంధించింది. సాతాను ఉగ్రత పరిశుద్ధుల మీద గురి చేయబడింది. అయితే దేవుడు దీన్ని అనుమతిస్తాడు, ఎందుకంటే విశ్వాసులు బలపరచడానికి. అయితే దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత మనం అనుభవించాం. ఎందుకు? దేవుడు కాపాడతాడు. నోవహును, దానియేలును వీళ్ళందరినీ శ్రమల్లో కాపాడాడు కదా. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద లేదు, అంత్యక్రీస్తు మీదను వాడిని నమ్మినటువంటి వారి మీద ఉందని వాళ్ళు అలాగా కౌంటర్ చేస్తారు. ఇలా వీక్నెస్ చూసుకుందాం. ఇప్పుడు చెప్పిందే వీక్నెస్. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని. శిక్ష అంటే ఉగ్రత, నిత్యత్వంలో తీర్పు అంటే నరకము. దీని గురించి మాట్లాడుతున్నాం. అయితే కొంతమంది అభిప్రాయం ఏమిటంటే శ్రమల కాలంలో దేవుడి తీర్పులు రక్షణ లేని వారిని కొన్ని తీర్పులు రక్షణ లేని వారి మీద గురిపెట్టబడినాయి. అయితే భూకంపములు, నక్షత్రాలు పడటము, కరువులు ఇవి రక్షణ పొందినవారు శ్రమ పడతారు, రక్షణ పొందినవారు కూడా శ్రమ పడతారు. మరి ఇలాగ విశ్వాసులు ఈ శ్రమల ద్వారా పోతే వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించినట్టే కదా అని వీళ్ళు శ్రమల ముందు సంఘం ఎత్తబడుతున్న వాళ్ళు కౌంటర్ వేసేస్తారు. బాగా అర్థం చేసుకోండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమాపత్రిక 8:1 పౌలు చెప్తే మీరు పోస్ట్ ట్రిబులేషన్ వాళ్ళు ఏమంటున్నారు? కొన్ని శ్రమలేమో అందరికీ అనుమతిస్తాడు, కొన్ని శ్రమలు మాత్రం
శిక్ష మాత్రం అవిశ్వాసుల మీదకే వస్తుంది అన్నప్పుడు మరి విశ్వాసులు శ్రమల గుండా వెళ్తున్నారంటే రోమా 8:1 మీరు వ్యతిరేకించినట్టు కాదా అని ఆన్సర్స్. ఇది వీక్నెస్ వాళ్ళకు. తర్వాత చాలా కష్టమైనటువంటి పాయింట్ వీళ్ళకు. ఎవరికి? శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందన్న వారు దీనికి ఆన్సర్ కష్టం మరి ఇవ్వడం. ఎందుకంటే ప్రకటన 4వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చర్చ్ అనే మాట లేదు, సంఘము అనే మాట లేదు. 4వ అధ్యాయం నుండి 21 మీరు ఎంత వెతుక్కున్నా కనిపించదు. దీన్ని ఆధారం చేసుకొని సంఘం ఎత్తబడింది అని ప్రీ ట్రిబులేషన్ వాళ్ళు అనేస్తారన్నమాట. శ్రమల గురించి ఇంత వివరంగా ఇచ్చినప్పుడు 4వ అధ్యాయం నుంచి 21 వరకు శ్రమల వివరంగా ఇస్తాడు. అలాంటప్పుడు సంఘం అనే సంఘం విషయంలో ఒక్క మాట కూడా ప్రస్తావించబడలేదే అని వాళ్ళు గొడవ చేస్తారు. వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎలాగ, వీళ్ళ బలహీనతే, కానీ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎలాగ ఉంటుందంటే, ఇంతకుముందు చదువుకున్నాం మనం పరిశుద్ధులు అని ఒక చోట 7వ వచనం, ప్రకటన 13వ అధ్యాయము 7వ వచనం, 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును, ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడును, దానికంటే క్రూరమగము క్రీస్తు విరోధికి. ఈ పరిశుద్ధులు అన్నదాన్ని వీళ్ళు ఏమంటారంటే ఇదే చర్చ్ అంటారు, సంఘము అంటారు. ఇక్కడ మళ్ళా గొడవ వస్తుంది. ప్రీ ట్రిబులేషన్స్ అంటే సంఘము శ్రమల ముందు ఎత్తబడుతుంది అనే వాళ్ళు ఏమని వాదిస్తారంటే, సంఘము ఎక్లేషియా అనే పదము లేక సంఘము 4:18 లేక 4:21 అధ్యాయాల మధ్య లేదు కాబట్టి సంఘం ఎత్తబడింది అంటారు. అయితే ప్రకటన 13:7లో చెప్పబడినది పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులకు వాడబడినటువంటిది పదము వేరు అంటారు. ఈ పరిశుద్ధులు అన్నటువంటి వారు ఎవరు అని వీళ్ళు అంటారంటే, శ్రమల ముందు సంఘం ఎత్తబడుతుందని చెప్పేవాళ్ళు. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని నమ్ముకునేటువంటి వాళ్ళు ఈ పరిశుద్ధులు అని. అయితే శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందని వాదించే వాళ్ళు ఏమంటారు, వాడబడిన గ్రీక్ పదము హ్యాగియాయ్, అదేమిటంటే పరిశుద్ధులకు వాడబడింది. అంటే పరిశుద్ధులు అంటే సంఘం కూడా దాంట్లో ఇమిడి ఉంది కదా అంటారు. దాని ప్రకారం వాళ్ళు ఏమంటారు, నా ప్రకటన 13:7లో ఉన్నటువంటి పరిశుద్ధులు లేక 4:18 వరకు 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం 21వ అధ్యాయం వరకు ఉన్నటువంటి పరిశుద్ధులు అనేది న్యాచురల్గా చర్చ్కు మనం వాడతాం కాబట్టి సంఘము ఎత్తబడలేదు, ఇంకా అక్కడే ఉందని వాళ్ళ వాదన. ఇక్కడ నేను ప్రీ ట్రిబులేషనిస్టే నమ్ముతా, ఎందుకంటే సంఘము అన్నటువంటి పదము డిఫరెంట్గానే కనిపిస్తూ ఉన్నది. ఇలాగ వాదిస్తున్నప్పుడు వీళ్ళ బలహీనతలు ఇంకోటి ఏమిటంటే, మరి 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు వస్తారు? మీరు చెప్పినట్టు అయితే 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు వస్తారు? క్రీస్తు భూమి మీదకి వస్తున్నప్పుడు విశ్వాసులందరూ కూడా మహిమపరచబడి అవిశ్వాసులంతా తీర్పు తీర్చబడితే, మరి సహజ శరీరం న్యాచురల్ బాడీస్తో 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేవాళ్ళు ఎవరు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చినప్పుడు మనం దీని గురించి ధ్యానించవచ్చు. క్రీస్తుతో పాటు వచ్చినటువంటి వారు మహిమపరచబడితే, ఎందుకంటే మహిమ శరీరం ఇవ్వబడుతుంది మనకు, మహిమపరచబడితే అవిశ్వాసులు తీర్పు తీర్చబడితే, మరి రాకడ తర్వాత అంటే శ్రమల తర్వాత క్రీస్తు భూమి మీద రాజ్యం స్థిరపరిచినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో న్యాచురల్ బాడీస్తో సహజమైన శరీరంతో ఎవరు జీవిస్తారు అని. పోస్ట్ ట్రిబులేషన్ శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతున్న వారు ఏదో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు, కానీ అది పెద్ద కన్విన్సింగ్గా ఒప్పించినట్టుగా కనిపించలేదు. ఇంకొకటి వాదన ఏమిటంటే, అంటే వీరి బలహీనత, పోస్ట్ ట్రిబులేషన్ బలహీనత ఏంటంటే, సంఘము వాళ్ళు చెప్తారు క్రీస్తు ఏ సమయంలో అయినా రావచ్చు. ప్రీ ట్రిబులేషన్స్ చెప్పేది సంఘం ఏ సమయంలో, క్రీస్తు ఏ సమయంలో అయినా రావచ్చు అని. అయితే పోస్ట్ ట్రిబులేషన్ శ్రమల తర్వాత సంఘం ఎత్తబడే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కొన్ని ప్రవచనాత్మకమైన సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తారు. అంత్యక్రీస్తు, మహాశ్రమలు మొదట జరగాలి, తర్వాతనే క్రీస్తు వస్తాడని. నేను దొంగవలే వచ్చుచున్నాను, మెలకువన్నవాడు తలుపు తీస్తాడు గ్రహిస్తాడని క్రీస్తు అంటాడు కదా, అంటే సూచన లేకుండా ఉంది. కాబట్టి ఇలాగా అనేక మంది డివైడ్ అయి ఉన్నారు.
ఏదైనప్పటికీ సరే యేసు ప్రభు తిరిగి వస్తాడు, మనం సిద్ధపడి ఉండాలా అన్నటువంటిది మాత్రమే మనం తెలుసుకోవాలి. ఇతరులను సిద్ధపరచాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏ ఒక్క వ్యూని కూడా చెప్పడం లేదు, మనం అర్థం చేసుకోవడంలో తప్పిపోతున్నాం. నీకు ఒక వ్యూ ఉండొచ్చు, నీకు శ్రమల ముందే సంఘం ఎత్తబడచ్చు అనవచ్చు, మధ్యలో ఎత్తబడుతుంది అనవచ్చు, తర్వాత అయినా ఎత్తబడుతుంది అనవచ్చు. మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని బట్టి ఎవరు నరకానికి వెళ్ళరు. మనకు కావాల్సింది రక్షణ, క్రీస్తు కొరకు పరిశుద్ధత కలిగి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన పోలి నడుచుకోవడం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి తండ్రి, మాకు జ్ఞానమును దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. నీ కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. లోబడే స్వభావమును దయచేయమని వేడుకొనుచున్నాం. నీ మాట నమ్మేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మినటువంటి మేము ఇతరులను నమ్మినట్లుగా ఇతరులను ఒప్పించేవారుగా చేయమని అడుగుచూ ఉన్నాను. విధేయత, చాలామంది రక్షణ అంటున్నారు కానీ క్రీస్తు స్వభావం లేదు. మారాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దయచూపము. నీ రాకడ సూచనలు, పరిస్థితులు ఎంత కమ్ముకొస్తున్నాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయి. మా మీద జాలి చూపి మమ్మల్ని మార్చుము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండి నడిపించును గాక. ఆమెన్.